ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మా ఫ్యాకో సభ్యులందరికీ విన్నపం ఏంటంటే ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. మా సభ్యులందరూ కూడా మాట్లాడారు. ఒక్క 2 నిమిషాలు. నా తరఫున ఏంటంటే ఈరోజు మనందరం కష్టపడి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా హైడ్రో డిస్ట్రాక్షను? ఇదేనా ఫైబర్ కట్టింగ్స్? 2 లక్షల ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్న రేవంత్ రెడ్డి గారు 5 లక్షల ఎంప్లాయ్మెంట్ని ఈరోజు రోడ్డు మీద వేశారు. 5 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 10 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదే డిపార్ట్మెంట్ గారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేసాం. మాకు మా ఇండస్ట్రీ అంటే కేబుల్ టీవీ, సోషల్ మీడియా, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అన్నీ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇదే ఫైబర్ తోటి వెళ్తుంది. ఇదే ఫైబర్ ఇండస్ట్రీని మీరు నాశనం చేస్తున్నారు. దయచేసి ఇదే ఇండస్ట్రీ, ఫైబర్ లేకపోతే మొత్తం దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫైబర్ తోటి డేటా వెళ్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. హైదరాబాద్ ని రోజు రోజుకి డెవలప్ చేద్దాం, మనం నాశనం చేయొద్దు. ప్లీజ్ కన్స్ట్రక్ట్ చేద్దాం, డిస్ట్రక్షన్ కాదు. దయచేసి పెద్దవాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, అఫీషియల్స్ అర్థం చేసుకోండి మా బాధ. మేము డెవలప్ చేయడానికి, హైదరాబాద్ ని బ్యూటిఫికేషన్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఫ్యాకో మెంబర్స్, మన స్టేజ్ మీద ఉన్న ఫ్యాకో మెంబర్స్ సభ్యులందరూ కష్టపడి దీన్ని డెవలప్ చేస్తూ బ్యూటిఫికేషన్ చేస్తూ వస్తున్నాం. మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, కూర్చుందాం, చర్చలకు మాట్లాడుకుందాం. నాకు థ్రోట్ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వితౌట్ నోటీస్ ఇవ్వకుండా మా కేబుల్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వైజ్ డిసైడ్ చేసేసి ఈ జోన్లో ఈరోజు కట్ చేస్తామంటే మేమందరం రెడీగా ఉండి మీకోసం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. నోటీస్ ఇచ్చి కట్ చేయండి దయచేసి. అదేవిధంగా ఇంకొకటి ఈ మీడియా ముఖంగా నేను చెప్పాలనుకుంటున్న గవర్నమెంట్కి, మీరు కొన్ని కంపెనీస్కు కొమ్ము కాస్తూ చేయాలనుకుంటున్నారా? పెద్ద కంపెనీస్కు సపోర్ట్ చేస్తున్నారా? ఈ ఇండస్ట్రీని తొక్కేద్దాం అనుకుంటున్నారా? ఏంటి మీ ఇంటెన్షన్? మీరు ముందుకు రండి, చర్చిద్దాం, కూర్చుందాం. దయచేసి తెలంగాణ వల్ల మేమందరం మా బతుకులు నాశనం చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. దీనికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ ఏంటంటే మేము చెప్తున్నాము, మీరు ఒక ఫైబర్ వేయండి, మేము అందులో తీసుకొని చేస్తాం, బ్యూటిఫికేషన్ చేద్దాం. రెండోది, మీరు తెచ్చిన టీ ఫైబర్ ఉంది, ట్రాన్స్కో ఉంది, జెన్కో ఉంది, వాళ్ళ త్రూ మీరే ఫైబర్ వేయండి. మేమందరం తీసుకొని మేము మీకు బ్యూటిఫుల్ గా నీట్ గా హైదరాబాద్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు పే చేస్తున్నాం, మేము త్రూ జిఎస్టీ పే చేస్తున్నాం, త్రూ ఏజీఆర్ పే చేస్తున్నాం, సిజిఎస్టీ పే చేస్తున్నాం, డబ్బులు పే చేస్తున్నాం గవర్నమెంట్ కి. అన్ఆథరైజ్డ్ గా మీరు కట్ చేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేసి, పబ్లిక్ రోడ్డు మీద వేసి హైదరాబాద్ పేరు బద్నాం చేయొద్దని చెప్పి మా యొక్క విన్నపం. అదేవిధంగా సింగిల్ బంచ్ చేయడానికి కూడా గత 6 నెలల నుంచి సింగిల్ బంచ్ చేస్తున్నాం. చేసిన ఫైబర్లు కూడా కట్ చేస్తున్నారు. ఇది ఏ విధమైన న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదంతా కూడా చూస్తుంటే మాకేమనిపిస్తుంది, పెద్ద కంపెనీస్, జియో, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీస్ కు కొమ్ము కాసి వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ బిజినెస్ చేద్దాం, డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా మాకు అనుమానం వస్తుంది. దయచేసి ఇవన్నీ కాకుండా మా తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయండి. మాకు ఫెడరేషన్ కేబుల్ ఆఫ్ అసోసియేషన్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అడుగుతా కూడా వీఆర్ రెడీ టు గివ్ ది ఆన్సర్స్.